హాయ్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఒక రీల్ వస్తుంది, అంటే ఒక వీడియో పెట్టిన, ఒకసారి చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం, ఓకేనా? చూడండి, వీడియో చూడండి ఒకసారి. मेरा नाम साक्षी है और मैं ना एक मैन हेटर हूँ. If you're a man hater, how does your dad feel about this? I genuinely hate him. I've told him कि यार you know. Why so mean, yaar? Is your father, yaar? I mean he is my father but at last he is a man. तो आपके दादाजी कैसे थे? He is also that only कि भाई औरतें कुछ नहीं कर सकती, ये वो खाना बनाओ. तो भाई तो वो तो उनका prejudice है. I understand why you don't like that. अरे he hate me personally. नहीं, that I क्योंकि understand. हमारे घर That I understand. we are learning. That one I understand. क्योंकि मैं उनके पोते को पसंद नहीं करती, उनके पोते को. मेरे भाई को. और तुम्हारा भाई भी है? हाँ गलती से. तो पहले कौन पैदा हुआ? हम 3 बहनें हैं, हम पहले. तो वो गलती से पैदा नहीं हुआ वो. भाई उसी की मेहनत थी, मुझे पता है. చూసారు కదా వీడియో? ఆమె ఏమంటుందంటే, ఆమె వాళ్ళ ఫాదర్ని హేట్ చేస్తుందంట, అందరు మెన్ని హేట్ చేస్తుందంట, వాళ్ళ తాతని కూడా హేట్ చేస్తుందంట. సో అసలు మొగోళ్ళు అంటేనే ఆమె పడదంట. సో నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఎడ్యుకేషన్ ఉండి కూడా వేస్ట్. అంటే ఎడ్యుకేషన్ అండ్ కామన్ సెన్స్ రెండు సేమ్ కాదు, రెండు డిఫరెంట్ థింగ్స్. సో వీళ్ళ లోపల ఎడ్యుకేషన్ ఉన్నా వేస్టే, ఎందుకంటే వీళ్ళ లోపల కామన్ సెన్స్ అనేది ఉండదు. ఒకటి వాళ్ళ ఫాదరు, వాళ్ళ తాత, వాళ్ళు ఏంది ఈమె వచ్చింది, సో ఈమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. వీళ్ళందరూ ఇక్కడ జడ్జెస్ కూర్చొని ఆమె ఏం వింటున్నారు, ఆమె ఏం చెప్తుందో వింటున్నారు, కానీ ఏం అనట్లేదు తనని. ఇది పరిస్థితి ఇండియాలో. నేను చెప్పేది ఏంటంటే, మీరు విలేజ్లో వెళ్ళండి, విలేజ్లో కానీ ఎక్కడన్నా, అంటే చదువుకోని వాళ్ళ దగ్గర ఉన్న విజ్ఞత అని, అది కొందరు ఎడ్యుకేటెడ్ పీపుల్ లోపల ఉండదు. అది నేను చెప్పేది అదే. సో ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, నేను కాదని, కాకపోతే కామన్ సెన్స్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మినిమం బేసిక్ మనం ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలంటే, డైలీ లైఫ్లో బతకాలి అన్నా అని కూడా మినిమం కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. ఎడ్యుకేషన్ ఏంటంటే దాని తర్వాత బియాండ్ కామన్ సెన్స్ ఎడ్యుకేషన్ ఉంటే మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. అంతేగాని నువ్వు ఎడ్యుకేషన్ ఉండి కామన్ సెన్స్ లేదనుకో, వేస్ట్. నువ్వు ఎక్కడ పోయినా కూడా వేస్ట్, ఎందుకంటే నీకు ఎవరు మర్యాద ఇయ్యరు. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నా దగ్గర డిగ్రీ ఉంది, నా దగ్గర డబుల్ డిగ్రీ ఉంది, వేస్ట్. నీ దగ్గర డబుల్ డిగ్రీ ఉన్నా వేస్టే, ట్రిపుల్ డిగ్రీ ఉన్నా వేస్టే. ఎందుకంటే మనిషి దగ్గర కామన్ సెన్స్ అనేది ఒకటి ఉండాలి. అది లేదనుకో, నువ్వు విచ్చలవిడిగా ఏడవైనా ఏం మాట్లాడినా కూడా ఎవరు అందరూ, అది నీ విజ్ఞత. అది ఏంటంటే నువ్వు అనుకుంటున్నావు, అరే ఏడిపోయినా ఏం మాట్లాడినా నడవదు అది. ఎందుకంటే అసలు కొంచెమైనా సెన్స్ ఉండాలి మాట్లాడడానికి. అరే అసలు మొగలంటే పడదు, ఓకే, నీకు మొగలంటే పడదు, మీ డాడీని అనడం ఎందుకు, వాళ్ళ ఫాదర్ని అనడం ఎందుకు, వాళ్ళ తాతని అనడం ఎందుకు, వాళ్ళ తమ్ముడు అంట అనవసరంగా పుట్టిండంట, ఏం లెక్క, ఏం మాటలు ఇవన్నీ చెప్పండి, వేస్ట్. అందుకని ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాదనను, కాకపోతే కామన్ సెన్స్ ఎడ్యుకేషన్ కన్నా ఇంపార్టెంట్. తన దగ్గర ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది, కామన్ సెన్స్ లేదు. సో డెసిషన్స్ ఆమె డెసిషన్స్ తీసుకోలేదు. డైలీ లైఫ్లో ఏంటంటే, ఆమె రెగ్యులర్ లైఫ్లో ఎట్లా బతకాలి అనేది తెలియనప్పుడు ఆమె ఎంత చదువుకుంటే ఏం లాభం? ఇప్పుడు ఆమె ఇక్కడ పోయినా తిట్లు తినడం తప్పితే వేరే ఏం లేదు. ఆమె ఎవరితో మాట్లాడినా వాళ్ళు ఇట్లే తిడతారు, ఎందుకంటే అరే ఇట్లుంది రవి అనుకుంటారు. సో కొందరు ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళు కూడా, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఈ మధ్యలో చాలా టూ మచ్గా మాట్లాడడం కానీ, టూ మచ్గా చేయడం కానీ, మగపిల్లల్ని చంపేయడం కానీ, ఇక అది వేరే టాపిక్. అది ఫర్దర్గా ఎప్పుడన్నా ఏదో ఒక రోజు పురుషుగా మాట్లాడదాం. అది థ్యాంక్ యూ. సో నేను చెప్పేది ఏంటంటే, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, కాకపోతే కామన్ సెన్స్ అంతకన్నా ఇంపార్టెంట్. కామన్ సెన్స్ ఉన్నోడు ఒక్కోసారి ఎడ్యుకేషన్ ఫెయిల్ అవ్వచ్చు, కానీ కామన్ సెన్స్ ఉన్నోడు ఫెయిల్ కాడు ఎక్కడ. అది నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బై.